టాప్ 3 రీజన్స్ టు వాచ్ బిగ్ బాస్ 9 తెలుగు. 1 ఇమ్మాన్యుల్, 2 ఇమ్మాన్యుల్, 3 కూడా ఇమ్మాన్యుల్. ఇమ్మాన్యుల్ తప్ప హౌస్లో ఎంటర్టైన్ చేసేవాళ్ళు లేరు, టాస్కులు కరెక్ట్గా ఆడేవాళ్ళు లేరు, అన్నీ ఇమ్మాన్యులే. ఇమ్మాన్యుల్ లేకుంటే ఈ సీజన్ ఖచ్చితంగా ఫ్లాప్ అయి ఉండేదని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి. కానీ ఇమ్మాన్యుల్ ఒక మాట అన్నాడు, నామినేషన్స్ అంటే భయం లేదు అని. సో చూద్దాం ఆయన నామినేట్ అయినప్పుడు ఏమన్నా మారుతాడా లేదనేది. ఇది నాకు కొంచెం ఓవర్ అనిపించింది. మిగతాదంతా పర్ఫెక్ట్గా ఉంది. నిన్న వెన్స్డే ఎపిసోడ్లో అయితే ఇమ్మాన్యుల్ లేకుంటే ఫుల్ బోరింగ్. వాళ్ళు ఏడుపులేందో చిరాకు పుట్టిస్తున్నారు. ఫ్లోరా అయితే జైలుకు పోయినా కూడా నాకు అదే హ్యాపీ అంటుంది. ఇలాంటివి చాలా విశేషాలు ఉన్నాయి, అన్ని వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు వాల్ పోస్టర్. నేను మీ విష్ణు చరణ్. ఎపిసోడ్ స్టార్టింగే చిరాకు, శ్రీజ ఏడుస్తుంది, ఇటుపాక రీతు ఏడుస్తుంది. ఇది ఏంద్రా బాబు, కొంచెం ఎంటర్టైన్ కూడా మమ్మల్ని చేయండిరా బాబు అనేటప్పటికీ ఇమ్మాన్యుల్ వచ్చాడు. సో ఇదే గ్యాప్లో తనూజ ఒక మంచి పాయింట్ చెప్పింది. మేము మాట్లాడుకున్నప్పుడు మీరు రావద్దు నాన్న అని చెప్పి భరణి అనింది. చాలా రెస్పెక్ట్ఫుల్గా చెప్పింది. భరణి ఇక్కడ నేను ఎప్పుడు వచ్చాను, నేను వచ్చింది కరెక్టే కదా అని డిఫెండ్ చేసుకున్నాడు. బట్ అది కరెక్ట్గా అనిపించలా. బట్ తనూజ హట్ అయ్యి వెళ్ళింది. సో ఇమ్మాన్యుల్తో పాటు ఎవరైనా కరెక్ట్గా ఆడుతున్నారు అంటే తనూజ ఇమ్మాన్యుల్ రాక్ చేస్తున్నారు బిగ్ బాస్ని. ఇది ఇలా జరుగుతున్నా కానీ సంజన వెళ్ళి వంట చేయడానికి పోయింది. హరీష్ గారు వంట చేయడానికి పోతే ఆమె చేస్తుందంట. హరీష్ గారు కూడా సరే ఆమె చేసిన తర్వాత నేను చేస్తాను అనుకుంటా డైరెక్ట్ ఆమెతో వెళ్ళి మాట పెట్టుకున్నాడు. సంజన కూడా ఇలాంటి తిక్క పనులు చేస్తానే ఉంటుంది. అసలే హరీష్ గారికి తిక్క. ఇద్దరు తిక్కలు కలిసి అదొక మళ్ళా ఇంకొక చిరాకు. ఈ చిరాకుల మధ్యలోనే రీతుని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. చికెన్ చూపించాడు. ఆమెకి చికెన్ ఇస్తే బిగ్ బాస్ హౌస్ గురించే కాదు మొత్తం ప్రపంచం మొత్తం చెప్పేశారు, సీక్రెట్ మొత్తం చెప్పేలాగా ఉంది. బట్ కొన్ని స్టార్ట్ చేసింది బిగ్ బాస్ సాటిస్ఫై అవ్వాలా. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా సాటిస్ఫై అవ్వాలా. బట్ డైరెక్ట్గా బయటకు వెళ్ళి అందరినీ సీక్రెట్లు అడగడం మొదలుపెట్టింది. తనూజ సీక్రెట్స్, ఇమ్మాన్యుల్ సీక్రెట్స్, సంజన గారిని అందరిని మొదలుపెట్టింది. కానీ ఇది జరుగుతుండగానే శ్రీజ అయితే చాలా అగ్ని పరీక్షలు కూడా శ్రీజ చాలా స్పాంటేనియస్గా ఆలోచించేది. ఏదైతే ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు నవదీప్ వీళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా చాలా స్పాంటేనియస్గా చెప్పేది. అదే ఇక్కడ స్పాంటేనియస్ కూడా శ్రీజకు ఉపయోగించింది. శ్రీజ ఈ ప్రియా వాళ్ళ నోర్లు వేసుకొని పడిపోయినా కూడా వీళ్ళిద్దరిలో ప్రియాని పక్కన పెడితే శ్రీజకి కొంచెం ఆ స్పాంటేనిటీ ఉంది. రీతుకి కన్ఫెషన్ రూమ్లో ఏదైనా టాస్క్ ఇచ్చుండొచ్చు కదా, మీరు ఎందుకు తొందరపడుతున్నారు, నువ్వు కంట్రోల్లో ఉండు కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ చెప్పింది. అలాగే పవన్ కూడా చెప్పింది. బట్ వాళ్ళు ఎందుకు కంట్రోల్లో ఉంటారు, రీతు వాళ్ళని ఏదో మాయజాలం చేసేస్తుంది. బట్ సీక్రెట్స్ కనుక్కొని చెప్తుందా లేదో మనం రేపటి ఎపిసోడ్లో చూడాలి. ఇక తనూజ కాఫీ కోసం వీళ్ళు చేసిన స్కిట్ అయితే కొంచెం ఎంటర్టైన్ చేసింది అనుకోవాలి. సుమన్ శెట్టి గారు కూడా ద బ్యాక్ అనిపించింది ఆయన యాక్టింగ్. ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎమాన్యుల్ కూడా తనూజ అడిగినప్పుడు ఫస్ట్ రాకపోయినా తర్వాత మళ్ళీ భరణి గారు చెప్పగానే వెళ్ళి తను ట్రాన్స్ఫార్మ్ అయ్యి స్కిట్ చేశారు. చాలా బాగా అనిపించింది స్కిట్. సో ఖచ్చితంగా ఏదో ఎంటర్టైన్ అయ్యమంటే బాబు ఈ స్కిట్ కూడా. సో సుమన్ శెట్టి గారు ఈ కామెడీ యాంగిల్ కానీ బయటకు తీస్తే ఆయన కూడా ఆపలేం. సో ఎమాన్యుల్, తనూజ, సుమన్ శెట్టి గారు అయితే రాక్ చేశారని చెప్పుకోవాలి నిన్నటి షోలో. సో వాళ్ళు ఎవరికైనా వాళ్ళ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ టాస్క్ వచ్చేసి చెట్టు టాస్క్. దాంట్లో ఫ్రూట్స్ తీసుకుని వాళ్ళ విత్తనాలను తీసుకుంటే రీతు, శ్రీజ, ప్రియ అయితే వెళ్ళి మార్చుకున్నారు. బట్ ఎవరికైతే బ్లూ విత్తనాలు వచ్చాయి వాళ్ళ ఫ్యామిలీని కనెక్ట్ అయ్యాలి. దీనికి బజర్ రౌండ్ ఉంది. ఇక్కడ ఇమ్మాన్యుల్ బజర్ కొట్టినా తను తక్కువ 25 పాయింట్స్ యూస్ చేసుకున్నాడు. సో ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మేబీ తనకు లెటర్ ఆడియో మెసేజ్ ఇచ్చుంటే వాళ్ళ ఫ్యామిలీ చెప్పే ఇన్పుట్స్ ఖచ్చితంగా ఇమ్మాన్యుల్కి అందుండేటి, ఇంకా బెటర్ అవుట్పుట్ ఇచ్చేవాడు. కానీ తను 25% తగ్గించి తను జస్ట్ ఫోటోతో అడ్జస్ట్ అయ్యాడు. సో ఇలాంటివి చిన్న డెసిషన్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. మేబీ తర్వాత ఈ టాస్క్ ఎలా వెళ్తుంది. ఇక్కడ బిగ్ బాస్ చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యం గుర్చేసాయి. నేను మిమ్మల్ని ఆడించడంతో పాటు మీతో పాటు రణరంగంలోకి దిగుతాను అన్నాడు. సో అది ఏంటో చూడాలని ఉంది. నాకైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. బట్ ఈ చిరాకుల ఎపిసోడ్లో ఇమ్మాన్యుల్, సుమన్ శెట్టి గారితో ఎంటర్టైన్ చేశారు. అమ్మ ఫ్లోరా, ఇక మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫ్లోరాకి ఎవరైనా ఓట్లేసే వాళ్ళు ఉంటే ఆమె జైల్లోంచి బయటకు వచ్చే హౌస్మేట్స్తో వచ్చి కంటెంట్ ఇవ్వకుండా ఓ షేట్ అంటుంది. ఏంది మాకు ఈ టార్చరు. ఆడియన్స్ ఖచ్చితంగా కామనర్స్లో ఒకరిని పంపించాలని టార్గెట్ చేసి మనిషిని పంపించడం వల్ల నువ్వు సేవ్ అయ్యావు తల్లి, లేకుంటే నువ్వు ఉండేదాని కాదు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళే ముందు ఏదో కంటెంట్ ఇచ్చి వెళ్ళు, మంచి ఛాన్స్ యూస్ చేసుకో. ఫ్లోరా గారికి మీకు మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది మీ మీద, బట్ మీరు కంటెంట్ ఇవ్వట్లేదు. అదేదో ఇచ్చి పుచ్చుకోండి, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయండి. ఇక హరీష్ గారు, సంజన గారు యాజ్ యూస్ చిరాకు పుట్టించారు. సో ఇలా సాగింది ఎపిసోడ్. అలా చిరాకుల మధ్యలో ఇమ్మాన్యుల్ కంటెండర్ ఇమ్మాన్యుల్. అది నా రివ్యూ. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుంటే వాల్ పోస్టర్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.